హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఎస్జిటి అభ్యర్థుల యొక్క కట్ ఆఫ్ మార్క్స్ అలాగే మార్కుల రేంజ్ వివిధ జిల్లాల్లో ఎలా ఉంది అనేది మనం ఇక్కడ చూడబోతా ఉన్నాం. చాలామంది అభ్యర్థులు తమ మార్కులను ఇప్పటికే పంపించడం జరిగింది. అయితే ఆయా అభ్యర్థుల్లో ఎక్కువ మంది, ఇంకా అనేక మంది తమ మార్కులు ఇంకా వెల్లడించలేదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, కంపల్సరీగా ఈ వీడియో కింద మీ జిల్లా, మీ పేరు, మీ యొక్క కేటగిరీ, అలాగే మీకు వచ్చిన మార్కులన్నీ కూడా మీరు ఏ ఏ ఏ సబ్జెక్టుకు రాసినా కంపల్సరీగా మీ మార్కులు పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ గమనించండి, ఎస్జిటికి సంబంధించినంత వరకు మార్కుల రేంజ్ ఒకసారి మీరు గమనించినట్లయితే అన్ని జిల్లాల్లో కూడా మార్కులు 80+ నుంచి మరి 60+లో కానీ 70+లో కానీ అలాగే 50+లో కానీ చాలామంది అభ్యర్థులు మనకు కనిపిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు గమనించు, ఉదాహరణకి కొన్ని మార్కులు మీకు చూపిస్తాను. అభ్యర్థులు పోస్ట్ చేసిన మార్కులు కొన్ని ఒకసారి చూద్దాం మనగా. ఇక్కడ చూడండి, ఈ 54.8, 54, 53.8 అలాగే 50 మార్క్స్. ఇంకా చూడండి 43. ఇక్కడ చూసినట్లయితే ఇంకా మార్కులు 57, 58.13 అలాగే 59, 59.2 అలాగే మరి 59.6 అలాగే 60 మార్క్స్ అలాగే 60 మార్క్స్. 60లో చాలామంది ఉన్నారు. ఇలా 60.07, 60.6 రైట్. ఇంకా మీరు చూడండి, ఇక్కడ చాలా ఉన్నాయి. 60.67 కావచ్చు, లేదా 60.8, 60.9, 61, 61.5, 61.5 అలాగే 61.5, 62 మార్క్స్, 62.3, 62.4 అలాగే 62.5 అలాగే 62.8, 63, 63, 63, 63.5, 63.5. ఇక్కడ చూడండి 60స్లో ఎంతమంది అభ్యర్థులు ఉన్నారు. ఇవే కాదు, ఇంకా చాలా జిల్లాల్లో అభ్యర్థులు ఈ మార్క్స్ రేంజ్లో అంటే ఎక్కువ మంది ఉన్నారు 60స్లో. ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఇక్కడ చూసినట్లయితే 63.87, 64, 64, 64.06, 64.37, 64.9, 65, 65 అలాగే 65 అలాగే 65.5, 66, 66.5 అలాగే 66.576, ఇక 66.86, 66.9. ఇక్కడికే 60స్లో కొన్ని వందల మంది అభ్యర్థులు ఉన్నారు. అంటే ఇక్కడ నేను ఒక్క జిల్లా గురించి చెప్పట్లా, జిల్లాల వారీగా తీసుకున్నా, ఏ జిల్లాకు ఆ జిల్లా ఇండివిజువల్గా తీసుకున్నా కానీ 60స్లో అభ్యర్థులు చాలామంది ఉన్నారు. అలాగే 70స్లో కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే అభ్యర్థులు ఉన్నారు. 80+లో అయితే ప్రతి జిల్లాలో కూడా ఓవరాల్గా 10 నుంచి 15 మంది అభ్యర్థులు 80 మార్క్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అది మనం పంపించిన అభ్యర్థులు పంపించిన మార్కులు బట్టి వాటిని అనలైజ్ చేస్తే మనకు అర్థమవుతుంది ఈజీగా. ఇక్కడ చూడండి 66.9, 66.86, 66.57 అలాగే 67 అలాగే 67 రైట్, 67, 67, 67.3, 67.9 ఇంకా ఉన్నారు. ఇదిగోండి 67.9, 68.1, 69, 69.13, 69.92, 70 మార్క్స్, 70.2, 70.3, 70.5, 70.7, 70.76, 70.86, 71, 71, 72, 72. ఇంకా చూడండి 73.43, 73.5, 73.70, 73.73, 73.77 అలాగే 74, 74.24 రైట్, 74.26, 74.26, 74.46, 74.5, 74.5, 74.9 అలాగే 74.9, 75, 75, 76, 78, 80, 82, 83. అలాగే ఇంకా మీరు గమనించండి, ఇంకా కిందకి వెళితే మీకు చాలామంది తమ మార్కులు ఇచ్చారు. ఇక్కడ అవి కూడా ఒకసారి చూడొచ్చు మీరు. అనేక మంది అభ్యర్థులు 60స్లో ఉన్నారు, చాలామంది 60స్లో ఉన్నారు. 60, 68, 58, 59, 59, 60, 60, 60 అలాగే ఇంకా చూడండి మీకు ఇంకా ఉన్నాయి చాలామంది. 53, 53, 54 అలాగే ఇక్కడ చూడండి 83, 78, 78.83, 76, 76, 75, 75, 74 అలాగే 74.8. 70స్లో ఏ జిల్లా తీసుకున్నా కానీ 70స్లో కూడా అభ్యర్థులు చాలామంది ఉన్నారు. ఎస్పెషల్గా ఎస్జిటిలో మార్కులు మనం చూసుకున్నట్లయితే ఒక రేంజ్లో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. 70స్లో అభ్యర్థులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. 73.3, 73.4, 72, 71, 70, 70, 69, 69, 69.5, 68, 68, 68.8, 68.3, 68.16, 68.1. ఇంకా చూడండి, ఇంకా చాలామంది ఉన్నారు 68లో. 68.3, 68.03, 68, 68, 67.6, 67.53, 67.5, 67, 67, 66 అలాగే 65.54, 65.44 అలాగే 65.46, 65, 64, 64.4, 64, 63 అలాగే ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇక్కడ కేటగిరీలు కూడా మీరు చూడండి ఒకసారి, మీకు అర్థమవుద్ది కేటగిరీలు చూసినా.
63.43, రైట్. 63.1, 62.8, 62.7, 62.5, 62, 61, 61, 60, 60.5, 59, 58, 56, అలాగే 56, 56.5, 56.55, 54, 53.7, 52.5, 51. ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఇదిగోండి 38, 82.89, 80.4, 79, 77, 77.5, 77, 76.16, 75, 75.4, అలాగే 75, 75, 75, 74, 74, 73, 73, 73. ఇక్కడ చూడండి 73.1, 73, 72.9, 72.9, 72, 72. మరి ఇక్కడ చూస్తే 71.6, 71.5, 71.27, 71, 70.80, 8, 70.8. ఇక్కడ చూడండి, రైట్. 70. రైట్, ఓకే. 70.47, 70.46, 70.45, 70.3, 70.7, 70స్లో ఎంతమంది అభ్యర్థులు? వీళ్ళంతా వివిధ జిల్లాలకు చెందిన వాళ్ళు అన్నమాట, ఎస్జిటి క్యాండిడేట్స్. 69.73, 68, 68.1, 68.1, 68.1, 67.98, 67.93, 67.9, 67.75, 67.5, 67, 67, 67, 66, 66.8, 66.75, 66.5, 66.5, 66, 66. చూడండి 66, 65, 65.5, 65.2, 65.1, 65.07, 65, 65. 64.6, 64.6, 64, 64.4, 64.23, 64.13, 64, 63, 63.8, 63.8, 84, 63.8, 63.6, అలాగే 63.15, 63.1, 63. అలాగే 62.9, 62.7, 62.7, 62. ఇది చూడండి 60స్లో అసలు ఎంతమంది, మనం చదవటానికి కూడా మనకి నోరు తెరట్లా, అంతమంది ఉన్నారు క్యాండిడేట్స్. 62.7, 62, 62, 61.6, 61.5, 61.5, 61.3, 61.3, 13, 61, 61, 60, 60, 59, రైట్. ఇట్లా చూసుకుంటూ పోతే ఇంకా కొన్ని చోట్ల రేంజ్ ఒక రేంజ్లో ఉంది. 57, 56, 56, 55, 54, 54, రైట్, 54. ఇంకా మీరు చూడండి ఇంకొన్ని జిల్లాల్లో అయితే 54, 55, 49, 50, 50.53, 50.93, 51, 52, 52, 53.7, 54.7, 54. ఇక్కడ చూడండి 48, 42, 36 రేంజ్లో కూడా అభ్యర్థులు ఉన్నారన్నమాట. ఇంకా మీరు చూడవచ్చు, ఇంకా చాలామంది అభ్యర్థులు ఉన్నారు. ఇక్కడ చూడండి కొన్ని జిల్లాల్లో, మరికొన్ని జిల్లాల్లో అయితే 82.73, 81, 81.5, 74, 8.4, 78, 77, అలాగే 74.87, 74.4, 74, 72, 71, 70, 70, 69, 69.6, 69.2, 69, 68, 68, 68.4, 68.4, 68.24, అలాగే 68లో 68.1, 67.5, 67.5, 67.2, 67.6, 06, 67.03, 67, 66.5, 66.1, 66, 65.5, 64.5, 64. ఈ విధంగా ఇంకా చూసుకోవచ్చు మీరు. ఇంకా చూసుకుంటే 63స్లో 63, 63, 62.8, రైట్. ఇంకా 62.8, 62.36, 62, 61.63, 61.57, 61.53, 61, 60.73, 60.5, 60.38, 60.27, 60.13, 60, అలాగే 59.43, 59, 58.57, 58.5, 57, 56.5, 56. ఇంకా చూడండి 55.5, 54, 52, 52, 51.17, 51, 50.9, 46. ఇది అంతా ఎస్టీ క్యాండిడేట్స్ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళలో. ఇక్కడ చూడండి మరి ఇంకొక రేంజ్ ఇది 82.15, 80.3, 79, 76, 76, 76, 75, 75, 74, 74, 73, 73, 73, 73, 73, 73, 73. చూడండి 73, 72, 72, 71, 71, 70, 70, 70, 70. మరి ఎన్ని మార్కులు అసలు ఏ రేంజ్లో ఉన్నారంటే ఎస్జిటి అభ్యర్థులు మార్కులు మాత్రం ఓ రేంజ్లో ఉన్నాయని చెప్పుకోవచ్చు కొన్ని జిల్లాలో. అయితే కంగారు పడవద్దు,
కొన్ని కేటగిరీలు ఎస్టీ కేటగిరీ కావచ్చు, కొన్ని చోట్ల ఉమెన్ కేటగిరీ కావచ్చు, కొన్ని చోట్ల ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఎస్టీ క్యాండిడేట్స్ కావచ్చు, ఎస్సీలో కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 క్యాండిడేట్స్ తక్కువ మార్కులు కూడా జాబ్ తెచ్చుకునే అవకాశం వాళ్ళకి చాలా స్పష్టంగా ఉందన్నమాట. నాకు 59 వచ్చినాయి, 58 వచ్చినాయి అని కంగారు పడొద్దు. అక్కడ కూడా మీకు ఎస్జిటి పోస్ట్ వచ్చే ఛాన్స్ చాలా స్పష్టంగా ఉంది. అది నేను ఎలాగో మీకు తర్వాత వీడియోలో చెప్తాను. ఖచ్చితంగా ఇక చూడండి, మార్కుల రేంజ్ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒక బాగానే వచ్చాయి. మొత్తం మీద 60స్లో చాలామంది అభ్యర్థులు 60స్లో ఉన్నారు. 60స్లో కొన్ని చోట్ల చూడండి, కొన్ని చోట్ల 60స్లో అభ్యర్థులు బాగా ఉన్నారు. కొన్ని జిల్లాల్లో 60స్లో అభ్యర్థులు చాలామంది ఉన్నారన్నమాట. ఓకే, రైట్. మనం నెక్స్ట్ వీడియోలో మరి ఎస్జిటి పోస్టులకు అలాగే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి వివిధ సబ్జెక్టుల అభ్యర్థుల పరిస్థితి ఏంటనేది, కట్ ఆఫ్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.